అందరికీ నమస్కారం. నేను మీ వంగవీటి నరేంద్ర. 2 రోజుల క్రితం రాష్ట్రంలో ఒక సంచలనమైనటువంటి విషయం బయటకు వచ్చింది. ఏంటిదంటే అది ఇబ్రహీంపట్నంలో పెద్ద ఎత్తున కల్తీ మద్యం జరుగుతున్న దాన్ని పట్టుకోవడం జరిగింది ఎక్సైజ్ పోలీసులు. హ్యాట్స్ ఆఫ్ ఎక్సైజ్ పోలీసులకి అందరికీ. ఎందుకంటే ఒక మంచి విషయాన్ని బయటికి వెలుగులోకి తీసుకొచ్చారు. కానీ దీని వెనక ఎవరున్నారని చెప్పని ఒక్కొక్కటి తీగ లాగుతుంటే బయటకు వచ్చింది. పూర్తి స్థాయిలో అధికారాన్ని అడ్డు పెట్టుకుని చేస్తున్నటువంటి తెలుగుదేశం నాయకులు అని చెప్పని జనార్దన్ గాని ఇంకా ఎవరైనా గాని వాళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళుగా బయటికి పేర్లు వస్తున్నాయి. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఇంత పెద్ద స్కామ్, దాదాపు 5,000 కోట్ల రూపాయల స్కామ్ ని ఈ స్కామ్ జరుగుతుండగా ఎవరికి ఇప్పటివరకు చిన్నపాటి ఇది కూడా బయటికి రాలేదు. ఎందుకో చెప్తాను. గతంలో ఎట్లా ఉండేదంటే ఒక దొంగతనం చేసేవాడు ఎక్కడో ఒక చోట ఆధారాలు వదిలేసేస్తే దొరికిపోయేవాడు. కానీ ఈ యొక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళ దొంగతనాలు ఎలా ఉంటాయంటే వాళ్ళ స్కామ్లన్నీ ముందుగానే ఎదుటివాడిని దొంగ అనేసేస్తే అందరి దృష్టి అటు వెళ్ళిపోతే వీడు సైలెంట్ గా దొంగతనం చేసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. అది వాళ్ళ పద్ధతి. ఇవాళ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పని వీళ్ళు అధికారంలోకి రాగానే భారీగా న్యూస్ లో విపరీతంగా దాని మీద న్యూస్ చేసి 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 ప్రజల దృష్టిని పూర్తిగా మలిచేశారు. నిజంగానే ఏదో జరిగిపోయింది, అక్కడ 3,000 కోట్లంట జరిగిపోయిందండి. ఇది కేవలం లెక్కేస్తే నిన్న 16 నెలల్లో 5,230 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని స్పష్టంగా తెలిసిపోయింది. ఇంకా అది ఇప్పటివరకు వచ్చిన టెంపరీ ఫిగరే, ఇంకా ఎంత జరిగిందో తెలియదు. కానీ ఒక్కసారిగా ఉలిక్కిపడిన తెలుగుదేశం నాయకులు, మొత్తం మినిస్టర్స్ అందరూ కూడా, మంత్రులు ఏమంటున్నారు, లోకేష్ తో సహా మేము పట్టుకున్నాం దొంగనే అంటున్నారు. ఇది ఎంత హాస్యాస్పదంగా ఉందో తెలుస్తుంది కదా మీకు. ఏ తప్పు చేయనటువంటి వాళ్ళనందరినీ లిక్కర్ స్కామ్ లో ఇరికిచ్చి ఇటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి దగ్గర నుంచి ఓజీ కృష్ణమోహన్ గారిని గాని, ధనుంజయ రెడ్డి గారిని గాని అందరినీ, ఆఖరికి అసలు ఎటువంటి సంబంధము ఏది లేదని చాలా స్పష్టంగా తెలుస్తున్నా కూడా కసితో కోపంతో మిథున్ రెడ్డి గారిని చాలా దారుణంగా ఈ కేసులో ఇరికించి ఫస్ట్ ఛార్జ్ షీట్ లో పేరు లేకపోయినా మళ్ళా తర్వాత అనుమానాస్పదంగా ఉంది, విచారణ చేయాలని చెప్పని తీసుకుని వెళ్లి దాదాపు 70 రోజులు ఆయన్ని జైల్లో పెడతాం జరిగింది. మిథున్ రెడ్డి గారు లాంటి వాళ్ళకి కానీ ఇంకా వేరే వాళ్ళకి కానీ కేంద్రం చాలా క్లీన్ చిట్ ఇవ్వబోతున్న దానిలో మొట్టమొదటి ఉదాహరణ అంతర్జాతీయ సదస్సుకి మిథున్ రెడ్డి గారిని ఇవాళ కేంద్రమే అపాయింట్ చేసింది. దీన్ని బట్టి మీకు అర్థమవుతుందండి కేంద్రానికి ఇన్ఫర్మేషన్ లేదా. కేంద్రం దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుందో మనం పవన్ కళ్యాణ్ గారిని అడిగి తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఆయనకి ఇంటెలిజెన్స్ వాళ్ళ దగ్గర నుంచి, కేంద్రం నుంచి చాలా విషయాలు తెలుస్తుంటాయి. మరి కేంద్రంకి తెలిసినటువంటి విషయం బహుశా ఈయనకి తెలియలేదేమో. మిథున్ రెడ్డి గారని ఆయన కడిగిన ముత్యం లాంటి వాళ్ళని చెప్పని ఇవాళ ఆయన్ని అంతర్జాతీయ సదస్సుకు తీసుకువెళ్తున్నారు. ఎక్కడైనా ఒక్క ఎంపీ, తెలుగుదేశం ఎంపీని సెలెక్ట్ చేశారా? దీన్ని బట్టన్నా గౌరవమైనటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అర్థం కావాలని చెప్పని నేను కోరుకుంటున్నాను. అయితే ఎక్కడ ఏ అన్యాయం జరిగినా చాలా పెద్ద ఎత్తున స్పందించేటువంటి ఆయన ఎక్కడ ఇవాళ వరకు ఒక మాట లేదు, ఒక ప్రెస్ మీట్ లేదు, ఒక పలుకు అంతకన్నా లేదు. దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే గతంలో కూడా 2019 ఎలక్షన్స్ ముందు పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద ఆవిర్భావ సభలో చాలా పెద్ద విషయాన్ని బయటపెట్టారు. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మీ కొడుక్కి రోజుకి ₹1 కోటి ఇసుక మీద అందుతుంది, తెలీదా మీకు అని చెప్పని ప్రశ్నించారు ఆయన. మరి తర్వాత ఇది బయట ఎట్లా పడింది? వీళ్ళిద్దరూ ఎందుకు కలిశారు? ఎందుకంటే వీళ్ళు దొంగతనాలు చేసేటప్పుడు ఎప్పుడు దొరకరండి, పంచుకునే దగ్గరే దొరుకుతారు. ఆ పంచుకోవడం దగ్గర తేడా వచ్చింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు బయట పెట్టారు. మళ్ళా తర్వాత మెల్లిగా వాళ్ళు పూర్తి స్థాయిలో ఓడిపోయి అధికారంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చేసరికి ఇక వీళ్ళు
తెర వెనక కలుసుకుని మన ఇద్దరం ఇట్లా చేసుకుంటే ఒకరికొకరు ఇబ్బంది పడతామని పంచుకోవడం జరిగింది. ఆ పంచుకోవడం స్నేహం ముదిరిపోయింది. ఇవాళ లిక్కర్ స్కామ్ లో కానీ దేనిలో అయినా కానీ అందరికీ సమానంగా అందుతుందనేదే దీనిలో అసలైన రహస్యం. అందుకే ఎవరు నోరు మెదపటం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఆఖరికి మెడికల్ కాలేజీల విషయంలో కూడా ఎంత మోసం జరుగుతుంది. ఒక పేదవాడికి అందాల్సినటువంటి వైద్య విద్యని చాలా ఖరీదైపోయింది, పేదవాళ్ళు కూడా చదువుకోవాలనుకుంటున్నారని చెప్పని 17 మెడికల్ కాలేజీలు పెడితే వాటిల్ని ప్రైవేట్ పరం చేస్తానికని చెప్పని ఇవన్నీ కూడా మోసాలు కావా? బూటకపు మాటలు చెప్పి మీరు ఎలా అయితే అధికారంలోకి వచ్చారు, వచ్చిన తర్వాత కూడా ఇలాంటి మోసాలు చేస్తూ మీరు వెళ్తున్నారంటే ఎంతని ప్రజలు సహిస్తారు. కానీ మేము మాత్రం దీన్ని ప్రజల దృష్టికి పూర్తిగా తీసుకెళ్లేంత వరకు పోరాటం చేస్తాం. ఇవాళ ఆయన నర్సీపట్నం వెళ్తుంటే 100 ఆంక్షలు పెట్టారు. 100 ఆంక్షలు పెట్టి దాన్ని ఎట్లయినా కానీ ఫెయిల్ చేయాలి ఆ కార్యక్రమం అని చెప్పని చెప్తున్నారు. అరెస్ట్ చేస్తారు, కొత్త కేసు పెడతారు. ఏముందండి, ప్రజల కోసం ఎన్ని తప్పుడు కేసులు పెట్టారు. దీనిలో ఇది కొత్త ఏముంది? కానీ మా పోరాటం మాత్రం ఆగదు. ఆయన ఇచ్చిన పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకులు కాదుగా ప్రతి చివరి కార్యకర్త వరకు అందరూ కూడా పోరాటం చేస్తాం. మీది ఒక తప్పుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఒక దొంగ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఒక బూటకపు ప్రభుత్వం అని చెప్పని నిరూపించేంత వరకు కూడా మేమందరం పోరాటం చేసి తప్పనిసరిగా రానున్న రోజుల్లో ప్రజల దిక్కు న్యాయం జరిగే దిశగా మేము అధికారంలోకి వచ్చేట్టుగా తప్పనిసరిగా మేము అడుగులు వేస్తున్నాం. దానికి మాకు ప్రజలే అండగా ఉంటారు. మీ యొక్క తప్పుడు స్కీముల్ని ఒక్కొక్కటిగా బయటపెట్టి మీరు చేస్తున్నటువంటి డైవర్షన్ పాలిటిక్స్ అన్నీ కూడా ప్రజలకు తెలిసేలా చేస్తాం. ఈ విషయం తెలియజేయాలనే మీ అందరికీ ఈ వీడియో చేస్తున్నాను.